స్వాతి నాయుడు, ఆంధ్ర సన్నీ లియాన్, హౌ ఆర్ యూ? నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, అది మనస్ఫూర్తిగా ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓపెన్ హార్ట్. డబ్బారావు అనేవాడు ఉన్నాడు మన టీంలో, డబ్బారావు ఫ్యామిలీ. వాడు అందరినీ చిన్న చూపు చూస్తాడు లేదా, అందరినీ చీప్గా చూస్తాడు లేదా మన టీంలో? అది అందరికీ తెలిసిన విషయమే కదా. నిన్ను కూడా చూశాడు కదా ఒకసారి, నీతో కనీసం వీడియోలు కూడా తీయడు కదా. దాంట్లో ఫస్ట్ నేనే చిన్న చూపు చూస్తే అట్లా చేద్దాం, ఫస్ట్ నేనే. కాకపోతే ఇంకా సత్య గురించి నేను మాట్లాడతా వాళ్ళతో, అదర్వైజ్ నాకు అవసరం లేదు వాళ్ళతో మాట్లాడు. బట్ నువ్వు నీ గురించే, అసలు నీ రేంజ్ ఏంటి? నీ కాలు గోరు కూడా అడు పని చేయడు. యా, బట్ నాకు ఆ ఫీలింగ్ లేదు, కానీ వాళ్ళకైతే ఆ ఫీలింగ్ ఉంది. ఎప్పుడు కానీ నాతో ఎప్పుడైనా ఒక ఫోటో వీడియో తీసారా? తీసుకోరు. నేను ఇక్కడ ఉంటే వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అందరం కలిసి ఉన్నప్పుడు నువ్వు సెలబ్రేట్ అయ్యేటప్పుడు వాడు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నాడు ఆ ఊర్లో గల్లీల్లో, అర్థమవుతుందా? సో అందరినీ స్వాతి నీకు తెలుసు, విలేజ్ సింగర్ బేబీని కావచ్చు, నిన్ను కావచ్చు, కత్తెర పాపను కావచ్చు, బడియల్ రాణిని కావచ్చు, బెంగళూరు బుజ్జిని కావచ్చు, ఉప్పల్ బాలుని కావచ్చు, ప్రతి ఒక్కరిని చీప్గా చూస్తాడు, అవునా కదా? వాళ్ళ వీడియోలోకి ఎవరు రాకూడదు, అది ఎందుకు నాకు అర్థం కాదు. ఏమైతే వస్తే అంటే అది వస్తే వల్ల మనం ఫేమస్ అయిపోతాం. మరి అట్లాంటప్పుడు మనతో ఎందుకు తిరగడము? నీకు తెలుసు, నా ద్వారానే వాళ్ళు ఈటీవీలోకి వెళ్ళారు, నా ద్వారానే వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళారు, నా ద్వారానే వాళ్ళు సుమన్ టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్లోకి వెళ్ళారు, నా ద్వారానే వాళ్ళు పెద్ద పెద్ద ఈవెంట్లో కూడా వెళ్తున్నారు, అవునా కదా? ఎస్ సార్. కాలు బయట పెట్టి మళ్ళీ వచ్చేదాకా ఎవ్రీథింగ్, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఫుడ్ ఏంటి, వాటర్ ఏంటి, ఎవ్రీథింగ్ మొత్తం నువ్వే చూసుకునేవాడు కదా, నాకు తెలుసు. అంటే ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ ₹1 కూడా తీయరు, మొత్తం నువ్వే తీయాలి. నాకు అక్కడ ఆశ్చర్యం వేస్తుంది, ఇంత సంపాదించి కూడా అందరూ కలిసి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు, నీకే ఎందుకు, నీ వర్కింగ్ కాదు కదా, నువ్వే ఎందుకు మొత్తం చూసుకోవాలి అని. పీనాసి బతుకులు, అదే చెప్పాలి. జనాలు ఇప్పటికైనా తెలుసుకోండి, అందరూ చెప్తున్నారు, ఓకే? డబ్బారావుని నమ్మకండి, వాడు చాలా సెల్ఫిష్, చాలా యాటిట్యూడ్, చాలా పొగరు, చాలా బలుపు ఆ దంపతులకి, రైట్? అందరు కలిసినప్పుడు కూడా కలిసి తీసుకోరు, ఎప్పుడు వీడియో వాళ్ళకే తీసుకుంటారు. కొన్ని వీడియో సంగతి పక్కన పెట్టి తొక్కలో వీడియోలు, కానీ నేను పెద్ద పెద్ద లెజెండ్స్ తో దిగుతాను, నువ్వు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో దిగుతావు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా అంటారు, బ్యాడ్ కదా, అది పొగరు కదా. ఏదో అతన్ని ఎత్తుకుపోతామా ఆమెను ఎత్తుకుపోతామా అన్నట్టు ఉంటది. ఎవరికేమో అవసరం, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అవసరం లేదు కదా. కోతి మొక్కలు ఎవరికి కావాలి? అదే అంటున్నాను, చింపాంజీ మొక్కలు. ఏదో సరదాగా మాట్లాడుకున్నా అంతే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆర్టిస్టులు అని చెప్పుకుంటున్నారు కదా, సెలబ్రిటీలే మేము అంటున్నారు కదా, నలుగురిలో కలండి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.